నమస్తే ఫ్రెండ్స్. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉందని సెంట్రల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు సమాచారం అందించారంట. అంటే అసలు ప్రాణహాని ఎవరు తలపెట్టనున్నారు, అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి, ఎక్కడి నుంచో ఒక గుండాలు దిగారు, ఇవన్నీ తెలుసుకునే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వద్దాం. మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు. ఇతను ఇప్పటికీ ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం 3 సార్లు ప్రాణహాని నుంచి బయటపడ్డారు అని వాళ్ళు షాకింగ్ న్యూస్ చెప్పారు. ఒకటి, అతను అనంతపురం జిల్లా రాప్తాడు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ హెలికాప్టర్ మీద కొంతమంది పడిపోయి ఆ హెలికాప్టర్ వింగ్స్ని ఇరగ్గొట్టేశారు. మొత్తానికి ఆ గుంపులో గోవిందలాగా, అంటే ఆ గుంపులో ఎవరో కొంతమంది చొరబడి ఆ వింగ్స్ని ఇరగ్గొట్టి మొత్తానికి ఏదో డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేశారు అనేది ఒక సమాచారం ఇంటెలిజెన్స్ అప్పుడు చెప్పలా, నిన్న చెప్పింది. అది ఒకటి ఎగ్జాంపుల్గా చెప్పారు వాళ్ళు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చియార్డ్ ఎప్పుడు వెళ్ళారంటే ఈ మధ్య, అక్కడ కూడా కొన్ని జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలనుకునే శక్తులు అందులో కలిసి ఉన్నాయని, వాళ్ళు కర్ణాటక నుంచి ఒక గ్యాంగు, తర్వాత హర్యానా నుంచి ఒక గ్యాంగు వచ్చినట్టు చెప్పుకుంటున్నారంట. సరే దాన్ని అటు ఉంచండి. మొన్న కూడా మీరు గమనించలేదు, ప్రకాశం జిల్లా పొదిలి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా జనం తెలియకుండానే చాలామంది అటు జగన్మోహన్ రెడ్డి గారి జనం మీద, అదే వైఎస్ఆర్ గారి కార్యకర్తల మీద రాళ్ళేశారు. మరి అటు వైఎస్ఆర్ గారి కార్యకర్తల నుంచి టీడీపీ వాళ్ళ మీద కూడా రాళ్ళు వచ్చినాయి. మరి ఎవరేశారు, ఇది ఒక సస్పెన్స్ అంట. తర్వాత మొన్న సతనపల్లి రాళ్లపాడు ఇది ఉంది కదా, మన సింగయ్య గారు కార్యక్రమం చనిపోయారు, ఆ ఊర్లో కూడా ఇంటెలిజెన్స్ సమాచారం జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించి చెప్పిందంట. ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది, మీరు కొంచెం జాగ్రత్తగా తిరగండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నెల్లూరు, మొన్న చిత్తూరు అక్కడికి వెళ్లాల్సి ఉంది, కానీ ఎందుకో కొన్ని పరిస్థితుల కారణాల వలన అతను వెళ్ళలేకపోయారు, టీడీపీ కొన్ని ఆంక్షలు పెట్టడం వలన. అందుకని ఇట్లన్నిటిని బేరీ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మీరు జాగ్రత్తగా ఉండండి అని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆ సంస్థ జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చింది. ఓకే, దీన్ని పక్కన పెడదాం. అయితే ఇంతకీ వీళ్ళు వీళ్ళు రాజకీయ ప్రత్యర్థులా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరన్నా శత్రువులు ఉన్నారా, లేకపోతే ఇంకా అనేది తేలాల్సి ఉందంట. నాకు తెలిసి రాజకీయ ప్రత్యర్థులైతే వాళ్ళు ఒక వ్యక్తిని చంపాలని అనుకుంటారని నేను అనుకోను. మహా అయితే ఇబ్బంది పెట్టి జైల్లో పెట్టించేసి, ఎందుకంటే అది వాళ్ళకి నష్టం కాబట్టి. ఇప్పుడు ఒక ప్రత్యర్థిని వాళ్ళు ఏమైనా చేస్తే వాళ్ళకి నష్టం జరిగిద్ది, ఇంకొక నాయకుడు పుట్టకొస్తాడు. అందుకని రాజకీయ ప్రత్యర్థులు ఇలా చేస్తారని నేను అనుకోవట్లేదు. సరే, దానివల్ల పక్కన పెడదాం. ఇంకా ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఇంకా ఏం చెప్పలేదు వాళ్ళకి. అయితే ఇంకెవరన్నా పర్సనల్గా అపోనెంట్స్ ఉన్నారా, పర్సనల్గా ఎనిమీస్ ఉన్నారా, ఇక్కడే పాయింట్. దీనికే ఇంటెలిజెన్స్ రిపోర్టు ఎక్కువ శాతం ఆమోద ముద్ర వేసిందంట. పర్సనల్గా ఎవరన్నా ఉంటే ఉండొచ్చు. అయితే పర్సనల్గా ఉంటే కర్ణాటక నుంచి హర్యానా నుంచి గ్యాంగులు దిగేంత ఆర్థిక స్తోమత పర్సనల్గా ఉన్న వాళ్ళకి ఎక్కడది, ఇది కూడా మళ్ళీ వాళ్ళు క్వశ్చన్ వేసుకున్నారు. సరే, ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే ప్రజా జీవితంలోకి వెళ్ళిపోయి ఎలాంటి రోప్ సిస్టమ్ లేకుండా, ఎలాంటి Z+ కేటగిరీ లేకుండా ఒక్కడే జనంలోకి ఎలా పడితే అలా వెలుగుతున్నారు. నిజమే, అప్పుడు కూడా కొంతమంది వైసీపీ కార్యకర్తలు, వైసీపీ లీడర్స్ ఈ డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. ఇలా అతను జనంలోకి వెళ్ళిపోతుంటే Z+ కేటగిరీ లేకపోతే ఎవరన్నా పొరపాటున కక్ష ఉన్న వాళ్ళు ఏమన్నా చేస్తే ఎవరు దీనికి దిక్కు? అందుకని Z+ కేటగిరీ ఇమ్మని హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. అది ప్రస్తుతానికి ఇమ్మని చెప్పింది. మరి గవర్నమెంట్ మేము ఇస్తామని చెబుతుంది. మరి ఇవన్నీ ఇస్తే రోప్ సిస్టమ్ లేదు, గన్మెన్స్ పెద్దగా లేరు. అసలు ఒక మాజీ సీఎంకి చాలా మటుకు దూరంగా పబ్లిక్ ఉండాలి, అలా ఏమీ లేరు. ఏమైనప్పటికీ ఈ విషయం మాత్రం ప్రస్తుతానికి జస్ట్ రీసెంట్గా వచ్చింది, ఇప్పుడే ఒక 2 గంటల క్రితం. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది అనే విషయం మాత్రం అభిమానుల్లో, కార్యకర్తల్లో ఒక భయాందోళనకి గురి చేసింది, సంచలనంగా మారింది. ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు
జాగ్రత్తగా ఉంటూ ప్రజలకి సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయన జాగ్రత్తగా ఉండాలని మనం కోరుకుంటూ, అలాగనే టీడీపీ గవర్నమెంట్ కూడా బాధ్యత ఉంది. ఆలుబాతని సెక్యూరిటీ కల్పిస్తూ మనకి ఏపీలో చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఉండాలి. వాళ్ళు రాష్ట్రానికి అభివృద్ధికి పాటుపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.